తప్పుడు అడ్రస్లతో వస్తారు, మమ్మల్ని ఏవేవో అడుగుతున్నారు, అక్కడికి వచ్చి మమ్మల్ని ఫోటోలు తీస్తున్నారు, ఫోటోలు ఎవరికో పంపిస్తున్నారు, ఎవరు మీరు అనే లోపల వెళ్తున్నారు. ఇంకా లేడీస్ని పంపిస్తున్నాడు, లేడీస్ని రకరకాలుగా మాట్లాడుతూ రకరకాలుగా గొడవలు పెడుతూ జెంట్స్తో కాకుండా లేడీస్ని కూడా పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నారు? ఇంకా ఏం చేయదలుచుకున్నాడు అతను నన్ను? దేనికి? నీకున్నది ఒకటే ఒక అడ్డు, పాపని చంపేశావు ట్రీట్మెంట్ అందించకుండా. ఇంకా నా ప్రాణాలు పోయేంత వరకు కూడా ఇదేనా ఈ రాజకీయ నాయకుడు? నీ ఫ్రెండ్ ఎంత మాత్రం, నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఈ రకంగా ఇన్ని రోజులు మీరే ఆలోచించండి. పాప బ్రతుకున్నప్పుడు ఎందుకు వాస్తవాలని చెప్పేసి బయటికి రాలేదు? తెర వెనక ఎందుకున్నాడు? ఎవరు ముసుగులో ఉన్నాడు? ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నాడు? అంటే ఇప్పుడు నేను చేసే నా పాపకు న్యాయం జరగకుండా దాన్ని తప్పుదారి పట్టించడానికి చేస్తున్నాడా? డబ్బు గర్వమా? రాజకీయ బలం ఉందని పొగరా? నువ్వు చెప్తున్నావు నేను మంచోడిని అని చెప్తున్నావు. ఎక్కడ నీ మంచి? నువ్వు కృష్ణలంక గౌతమి నగర్ నీ ఇంటి దగ్గర 43 మంది లేడీస్ నీ పైన కేసు పెట్టలేదా? నీ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయలేదా? నువ్వు రౌడీ షీటర్ కాదా? నువ్వు దేంట్లో మంచివయ్యావు? ఏంటి చేసుకున్న? నా కూతురు చేసి నేను ఇక్కడ ఆడపిల్లగా విజయవాడ నగరంలో పుట్టడం నేను చేసుకున్న పాపమా? నీ కంట్లో పడి నా జీవితం నాశనం చేసి బలవంతంగా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి కృష్ణలంక హౌస్ అరెస్ట్ చేసి నన్ను కాపురం చేసి 8th మంత్ వరకు కూడా నా పాప ప్రెగ్నెంట్ వరకు నన్ను బయటకు వదలలేదు. నీ కడుపును పుట్టడం నా కూతురు చేసుకున్న పాపమా? ఆ పాపానికి బలైపోయిందా ఈరోజు? ఇదేనా నువ్వు చేస్తున్నది? నువ్వు అంత మంచోడివి అయితే నువ్వు సిటీలో ఎందుకు లేవు? సిటీ వదిలి ఎందుకు పారిపోతున్నావు? ట్రీట్మెంటు కాలు బాగాలేదని వంకతో నువ్వు వెళ్ళిపోతున్నావు. కాల్మనీ కేసులో నువ్వు అరెస్ట్ అవ్వలేదా? అక్కడ నాకు ఆరోగ్యం బాగాలేదని నువ్వు నాటకం ఆడలేదా? గవర్నమెంట్ హాస్పిటల్లో జైలర్ పోలీసులు అందరూ నీదంతా ఫేక్ అని చెప్పేసి చెప్పలేదా వాళ్ళు? దేన్ని నువ్వు దాచిపెడుతున్నావు? దేంట్లో నువ్వు మంచోడు అని చెప్పేసి పేపర్లో స్టేట్మెంట్ ఇస్తున్నావు? దేనికి ఇస్తున్నావు? బోండా ఉమ్మ గారికి సంబంధం లేదు, ఆయన లాగింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు. ఆయన పేరు ఎత్తి నా స్నేహితుడు అతను నిన్ను చంపేసినా సరే నీకు కంప్లైంట్ తీసుకునే దిక్కులేరని చెప్పేసి నువ్వు నన్ను బెదిరించలేదా? నన్ను ఇల్లు ఖాళీ చేసి నువ్వు వెళ్ళిపోవాలని చెప్పేసి లేకపోతే నైటే నీ శవం కూడా అడ్రస్ ఉండదని చెప్పేసి నువ్వు నన్ను బెదిరించలేదా? ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. నువ్వు కాదు అని చెప్పేసి నువ్వు నిరూపిస్తావా? అదే ప్రూఫ్స్ నేను నిరూపిస్తాను. నువ్వు నన్ను తిట్టినట్టు అన్ని రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, నన్ను బెదిరించినట్టు. ఎమ్మెల్యేగా రంచర్లు అని చెప్పేసి నన్ను ఇల్లు అమ్మనీకోకుండా, ఇల్లు సేల్ కాకుండా పాప పేరు పైన ఉన్నది, పాప ప్రాణాలు కోల్పోయేంత వరకు మీరు చేస్తున్న ఈ దౌర్జన్యానికి ఇది నిజం కాదా? పాప ప్రాణాలే కోల్పోయినాయి, అది ప్రూఫ్ కాదా? ప్రజలందరూ చూస్తున్నారు. నువ్వు చెప్పేవన్నీ నిజాలని చెప్పేసి నమ్మరు. నీకు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఇప్పటికైనా బయటకు వచ్చి నుంచో మాట్లాడు. నువ్వు చెప్పేవన్నీ నిజాలని చెప్పేసి నిరూపించు. తెలియని ప్రజల్ని తప్పుదారు పట్టించడానికి తప్పు సలహాలతో తప్పుడు వేషాలతో నువ్వు ఇట్లా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వటం కాదు. నువ్వు నిజంగా మంచోడు అయి ఉంటే, నీ సైడ్ ఏమీ లేకుండా ఉంటే, ఆ పిల్ల నీ కూతురు సాయిశ్రీ నీ కూతురు కాకుండా ఉంటే నువ్వు నా ముందుకు వచ్చి మాట్లాడు. చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు మాట్లాడుకున్న రోజుల్లోనే వాళ్ళు కలిసి తిరుగుతున్న రోజుల్లో నేను చూశాను. దానికి నేను ఉన్నాను. కానీ ఇప్పుడు మాట్లాడుకున్నారా లేదని తెలియదు. కానీ ఆయన పేరెత్తి నన్ను బెదిరించాడు, ఇలా చంపేస్తానన్నారని చెప్పేసి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి పోలీసు ఏం యాక్షన్ తీసుకున్నారనేది తెలియదు. తర్వాత మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని మేము పట్టించుకోలేదు, నువ్వు రాలేదమ్మా అని చెప్పేసి అన్నారు నెక్స్ట్ నేను వెళ్తే.